అయితే సార్ క్లాట్ రాయడానికి కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఎంతవరకు ఇంపార్టెంట్? సో, కరెంట్ అఫైర్స్ అన్నది ఇట్ ప్లేస్ డెసిసివ్ రోల్ అండి. హుహు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్‌లోనే ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ అని కూడా హ్మ్. ఒక సబ్ టాపిక్ ఉంటుంది. ఓకే. సో, ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉండి, కరెంట్ అఫైర్స్‌లో కొంచెం ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటారో, వీళ్ళు బెటర్ ర్యాంక్‌ను సక్సెస్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏదన్నా ఒక ఎగ్జామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాటే అనుకోండి. హ్మ్. దీనికి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా రకాల బుక్స్ మార్కెట్‌లో ఉంటాయి. అవును. ఏవి అవును. చదవాలో తెలియదు. హ్మ్. రకరకాల బుక్స్ అన్నీ తీసుకొచ్చి కన్‌ఫ్యూజన్ స్టేట్ అనేది క్రియేట్ అయిపోతుంది. యెస్. ఇప్పుడు మీ మెటీరియల్స్ ఎలా ఉంటాయి? మీ బుక్స్ ఎలా ఉంటాయి? సో, మనం ఒక ప్యాక్ ఆఫ్ మెటీరియల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామండి. మన దగ్గర హ్మ్. అవైలబుల్ ఉంటాయి. కాల్ చేసి మన దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. హుహు. ఇందులో ఈ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించిన మెటీరియల్స్, హ్మ్. అలాగే లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, హ్మ్. వీటికి సంబంధించి క్వాంటిటేటివ్ టెక్నిక్స్‌కి సంబంధించినటువంటి హ్మ్. ప్రింటెడ్ మెటీరియల్ మేము వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. హుహు. సో, ఈ కరెంట్ అఫైర్స్ అన్నది ఎవ్రీ డే మనకు కొత్త కొత్త కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మాత్రం మంత్లీ ఒక మెటీరియల్ అన్నది మేము రెడీ చేస్తాం. ఓకే. దాన్ని కలెక్ట్ జేసుకోవాల్సుంటుంది. హుహు. ఇది పర్టిక్యులర్‌గా క్లాట్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏదైతే రిక్వైర్‌మెంట్ ఉంటుందో, ఆ కరెంట్ అఫైర్స్ వరకు మాత్రమే మనం తయారు జేస్తామండి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ పిల్లలకు ఇక్కడ చాలా బర్డెన్ అయిపోయి ఉంటుంది. హ్మ్. నంబర్ ఆఫ్ టాపిక్స్ చదవాలి. అందులోనూ కొంచెం ఆహ్, స్టాండర్డ్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. హుహు. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఒక వాస్ట్ అండి. హ్మ్. కాబట్టి ఇది వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా ఏదైతే క్లాట్‌కు అవసరమో ఓకే. ఓకే. ఆ పర్స్‌పెక్టివ్‌లోనే కరెంట్ అఫైర్స్‌ని మనం సెలెక్టివ్‌గా కొన్ని తీసుకొని అవి మాత్రమే వాళ్ళకిస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. ఓకే. అయితే ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్? ఆఫ్‌లైనా? ఆన్‌లైనా? సో, ఇంటర్మీడియేట్ చదువుతూ ఉంటారు గదండీ పిల్లలిప్పుడు. ఎక్కడో ఉంటారు. కర్ణాటకలో ఉంటారు. చిన్న చిన్న ఆ! పల్లెటూర్లలో ఉంటారు. ఉంటారు. వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇక్కడ కొంచెం ఎక్స్‌పెన్సివ్ హాస్టల్స్‌కి గానీ, కొంచెం ఎక్స్‌పెన్సివ్ గాబట్టి వాళ్ళేంటంటే ఎక్కువ ఆన్‌లైన్‌కే ప్రిఫర్ జేస్తున్నారు. ఓకే. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆఫ్‌లైన్‌కొచ్చేస్తున్నారండి. ఓకే. హ్మ్. ఎప్పుడైనా అంటే ఆన్‌లైన్ ఆప్ట్ చేసిన తర్వాత ఆ! ఆఫ్‌లైన్ కూడా రావచ్చు. ఆఫ్‌లైన్‌కి కూడా రావచ్చు. హుహు. వన్స్ వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వాళ్ళ ఇంటి దగ్గర నుండే హ్మ్. ఆ మొబైల్స్‌లోనో, ట్యాబ్‌లలోనో వాళ్ళు కోర్స్ కంటిన్యూ హ్మ్. జేస్తున్నారు. హ్మ్. నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో హ్మ్. ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్‌కొచ్చేసి మన సరౌండింగ్స్‌లో ఉన్న హాస్టల్స్‌లో స్టే చేస్తూ హ్మ్. ఎవ్రీడే ఎగ్జామ్స్ రాసుకుంటూ హ్మ్. వాళ్ళ ప్రిపరేషన్ అన్నది ఇంకా బాగా వాళ్ళు గ్రో చేసుకుంటున్నారు. ఓకే. అయితే క్లాట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్, అందులో సక్సెస్ అయిన స్టూడెంట్స్ మీరు చాలా మందే అయితే చూసుంటారు గదా! చాలా మందినండి. అయితే ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటివి? సో, చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవకపోవడం. ఓకే. అండ్ కన్సిస్టెన్సీ లేకపోవడం. హ్మ్. ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ జేస్తారు. మధ్యలో బ్రేక్ జేస్తారు. మళ్ళీ స్టార్ట్ జేస్తారు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ జేస్తారు. హుహు. ఇలా కన్సిస్టెన్సీ లేకుండా వాళ్ళ ప్రిపరేషన్‌ను హ్మ్. స్టార్ట్ జేయడం వల్ల హ్మ్. వీళ్ళు ఎక్కువగా సక్సెస్ అవ్వలేకపోతున్నారండి. సో, ఓకే. ఇక్కడ మేజర్‌గా ఉండాల్సినవి ఏంటి అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఓకే. సో, ఎవ్రీడే 2-3 అవర్స్ చాలు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే ఎవ్రీడే 2-3 ఇయర్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో, ఎవ్రీడే 3 అవర్స్ చదువుతూ ఉన్నారంటే వీళ్ళు సక్సెస్ అవ్వచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఇంకా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే మార్కెట్‌లో నంబర్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయండి. హుహు. సో, దొరికిన బుక్స్ అన్నీ తెచ్చుకుంటారు. అవును. అక్కడ పెట్టుకుంటారు. అక్కడ పెట్టుకున్న తర్వాత ఒక బుక్ తీస్తారు. కొంచెం స్టార్ట్ చేస్తారు. ఇంకో బుక్ తీస్తారు. సో, ఇక్కడేంటంటే వీళ్ళ ప్రిపరేషన్ కూడా పక్కదారి పట్టిపోతుంది. హాఫ్ 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 అయిపోతుంది. హాఫ్ అయిపోతుంది. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వీళ్ళు నాలెడ్జ్‌ను గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు. హ్మ్. ఒక బుక్కుని తీసుకోండి. ఏదో ఒక బుక్ తీసుకోండి. హ్మ్. అండ్ మన దగ్గరకొస్తే మేము కొన్ని సెలెక్టెడ్ పబ్లికేషన్స్ ఉంటాయి. బుక్స్ చెప్తాం. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ మన దగ్గర కూడా మెటీరియల్ ఉంటుంది. హుహు. ఆ మెటీరియల్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు. చాలు. కన్సిస్టెన్సీగా చదవాల్సిందే. హ్మ్. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాల్సిందే. వొకాబులరీని ఇంక్రీజ్ చేసుకోవాల్సిందే. హ్మ్. ఇలా చేసినట్లయితే సక్సెస్ అవుతారండి.